Good morning to all. Last previous class, first chapter is completed. Now today, second chapter. Chapter name is fractional decimals and rational numbers. Fractional decimals and rational numbers. What is meant by fraction? What is meant by fraction? The fraction, the numbers of the form a by b where a and b are whole numbers and b not equal to 0, b not equal to 0 are called fractions. ఇక్కడ మనకి a by b is a fraction, then b not equal to 0, a by b is fraction, b not equal to 0, b అనేది జీరోకి సమానం కానప్పుడు మాత్రమే a by b is a fraction. సో b ఈక్వల్ టు 0 అయిందనుకోండి, b అనేది జీరోకి సమానం అయితే మనకు ఫ్రాక్షన్ కాదు. ఎలా అంటే a by b ఫ్రాక్షన్, a by b ఫ్రాక్షన్ ఈక్వల్ టు b, ఏ ప్లేస్లో ఈక్వల్ టు 0, ఏ ప్లేస్లో b సబ్మిట్ చేస్తే a by 0 దట్ ఈక్వల్ టు a. సో a ఈజ్ ఏ నాట్ ఫ్రాక్షన్, ఏ అనేది ఫ్రాక్షన్ అనేది కాదు. కాబట్టి ద నెంబర్స్ ఆఫ్ ద ఫార్మ్ a by b వేర్ a అండ్ b ఆర్ హోల్ నెంబర్స్, a b అనేవి రెండు హోల్ నెంబర్స్ అయితే b నాట్ ఈక్వల్ టు 0 ఆర్ కాల్డ్ ఫ్రాక్షన్. ఇది ఒక డెఫినేషన్. ఇంకొక డెఫినేషన్ చెప్తున్నా చూడండి. If fraction is a part of a whole, fraction is a part of a whole is dividing into equal parts, is dividing into equal parts, then they are called fraction, then they are called fraction. ఇక్కడ ఫ్రాక్షన్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ఏ హోల్, ఒక హోల్ ఉంటుంది, దిస్ ఈజ్ కాల్డ్ హోల్, ఈజ్ డివైడింగ్ ఇంటూ టూ ఈక్వల్ పార్ట్స్, రెండు భాగాలు సమానం చేశాము. నెక్స్ట్ ఇంకా రెండు భాగాలు సమానం చేస్తున్నాను, ఇంకా రెండు భాగాలు సమానం. సో ఫ్రాక్షన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ హోల్, ఈజ్ డివైడింగ్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్, two equal parts, four equal parts. So each part is 1 by 4, 1 by 4, 1 by 4, 1 by 4, 1 by 4. So 1 by 4, 1 by 4 of 1 by 2. ఈ రెండు 1 by 4 ప్లస్ 1 by 4 కలిపేస్తే 1 by 2 అవుతుంది. ఇక్కడ ఉన్న 1/4, ఇక్కడ ఉన్న 1/4 కలిపేస్తే 1/2 అవుతుంది. ఇక్కడ ఉన్న 1/2ను ఇక్కడ ఉన్న 1/2ను కలిపేస్తే మనకి 1/2 ప్లస్ 1/2 దట్ ఈక్వల్ టు, ఇక్కడ రెండు హారాలు న్యూమరేటర్స్ ఈస్ డినామినేటర్స్ ఈస్ ఈక్వల్, సో దట్స్ వై 1 ప్లస్ 1/2 దట్ ఈక్వల్ టు 2/2. 2 cancel అయితే దట్ ఈక్వల్ టు 1. 1 ఈజ్ ఏ వన్ హోల్, 1 ఈజ్ ఏ వన్ హోల్. సో ఫ్రాక్షన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ హోల్, ఈజ్ డివైడింగ్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్, ఈజ్ డివైడింగ్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్, దెన్ దే ఆర్ కాల్డ్ ఫ్రాక్షన్, దెన్ దే ఆర్ కాల్డ్ ఫ్రాక్షన్. ఇప్పుడు నేను చెప్పిన డెఫినేషన్ అయినా రాయండి, ఇక్కడ రాసిన డెఫినేషన్ అయినా రాయండి, నో ప్రాబ్లం. ఓకే, ఇక ఈ ఎగ్జాంపుల్ మాత్రం రాయండి. 1/2 ప్లస్ 1/2, ఇక్కడ 1/2 1/2 యాడ్ చేస్తే 1/4 1/4 యాడ్ చేస్తే 1/2, 1/4 1/4 యాడ్ చేస్తే 1/2. సో 1/2 ప్లస్ 1/2 ఆ డెఫినేషన్ రాయండి, అది ఎగ్జాంపుల్ పెట్టి రాయండి.
So next, type of fractions. How many type of fractions? There are six type of fractions. There are six type of fractions. So first one proper fraction, second one improper fraction, mixed fraction, like fraction, unlike fraction, reciprocal fraction. Once again repeat: proper fraction, improper fraction, mixed fraction, like fraction, unlike fraction, reciprocal fraction. So first, what is meant by proper fraction? What is meant by proper fraction? Proper fraction. A fraction is numerator is less than and denominator is greater than. A fraction is numerator is less than and denominator is greater than then they are called proper fraction. ఇక్కడ మనకి న్యూమరేటర్ తక్కువగా ఉండాలి, డినామినేటర్ ఎక్కువగా ఉండాలి. న్యూమరేటర్ ఈస్ లెస్ దెన్ అండ్ డినామినేటర్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ కాల్డ్ ప్రాపర్ ఫ్రాక్షన్. ఇక్కడ మనకి న్యూమరేటర్ తక్కువగా ఉండాలి, డినామినేటర్ ఎక్కువగా ఉండాలి. సో న్యూమరేటర్ 2/5, 2 is a numerator and 5 is denominator. Examples: 6/9, 6 is numerator and 9 is denominator. 7 is numerator and 10 is denominator. 12 is numerator and 15 is denominator. 2, 6, 7, 12 is numerators. 5, 9, 10, 15 is denominators. That is proper fraction. Next, improper fraction. A fraction whose numerator is greater than and denominator is less than are called improper fraction. ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ప్రాపర్ ఫ్రాక్షన్కి ఆపోజిట్. సో ఏ ఫ్రాక్షన్ హూస్ న్యూమరేటర్ ఈస్ గ్రేటర్ దాన్ అండ్ డినామినేటర్ ఈస్ లెస్ దాన్. ఇక్కడ న్యూమరేటర్ ఎక్కువగా ఉండాలి, డినామినేటరు తక్కువగా ఉండాలి. న్యూమరేటరు ఎక్కువగా ఉండాలి, డినామినేటరు తక్కువగా ఉంటే దట్ ఈస్ కాల్డ్ improper fraction. Examples: 9/6, 5/3, 10/5, 19/7. 9, 5, 10, 19 is denominators. 6, 3, 5, 7 is 9, 5, 10, 19 is numerators. 6, 3, 5, 7 is denominators. So numerator is greater than, denominator is less than. న్యూమరేటర్స్ ఎక్కువగా ఉన్నాయి, డినామినేటర్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. నెక్స్ట్, మిక్స్డ్ ఫ్రాక్షన్. The sum of whole number and proper fraction is called mixed fraction. Sum of whole number and proper fraction is called మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇక్కడ మనకి ఒక హోల్ నెంబర్ ఉంటుంది, ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటుంది. హోల్ నెంబర్ అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఆ రెండు ఉంటేనే దట్ ఈస్ మిక్స్డ్ ఫ్రాక్షన్. సమ్ ఆఫ్ హోల్ నెంబర్ అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్ is called mixed fraction. Example:
5 4 by 9, 10 2 by 5, 7 7 by 10. So 5 is whole number and 4 by 9 is proper fraction. 10 is whole number and 2 by 5 is proper fraction. 7 is a whole number and 7 by 10 is a proper fraction. Okay, so that is mixed fraction. Note very important. Note is very important. Every improper fraction can be written as a mixed fraction. ప్రతి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మనము దేంట్లోకి చేంజ్ చేయొచ్చు అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి చేంజ్ చేయొచ్చు. ఏ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అయినా కానీ మిక్స్డ్ ఫ్రాక్షన్ చేంజ్ చేయొచ్చు. ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్ అయినా కానీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి చేంజ్ చేయొచ్చు. improper fraction change into mixed fraction change into improper fraction. So 9 by 6 is a improper fraction, can be written as mixed fraction is. So there is no change the denominators, there is no change the denominator 6. So 9 6 how many time multiply? One time. 6 1 just 6, remaining value 3. So 6 plus 3 9. So 9 by 6. 9 by 6 first 9 divided by 6. 9 divided by 6 వేస్తాం. 9 divided by 6 ways. 6 1 just 6, remaining value 3. So 1 is a whole number, quotient is a whole number గా రాయాలి, రిమైండర్ ఈజ్ న్యూమరేటర్గా రాయాలి, డివైడర్ ఈజ్ 6గా రాయాలి. 1 3 by 6, 1 3 by 6 గుర్తుపెట్టుకోండి. quotient ఈజ్ whole number, 3 is numerator and 6 is denominator, and 6 is denominator. Okay, next like fraction. A fraction having same denominators are called like fraction. ఇక్కడ న్యూమరేటర్స్ డిఫరెంట్గా ఉన్న, న్యూమరేటర్స్ ఈజ్ డిఫరెంట్ అండ్ డినామినేటర్స్ ఈజ్ సేమ్. మనకి న్యూమరేటర్స్ వేరువేరుగా ఉన్న, డినామినేటర్స్ మాత్రము సేమ్గా ఉండాలి. డినామినేటర్స్ ఈజ్ సేమ్. సో ఎగ్జాంపుల్ 5 by 6, 10 by 6, 7 by 6, 15 by 6, 20 by 6. ఇక్కడ 6 6 6 ఈజ్ కాల్డ్ డినామినేటర్స్, ఈజ్ సేమ్. 5 10 7 15 20 ఈజ్ న్యూమరేటర్స్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ మనకి లైక్ ఫ్రాక్షన్కి న్యూమరేటర్స్ ఈజ్ డిఫరెంట్ అండ్ డినామినేటర్స్ ఈజ్ న్యూమరేటర్స్ ఈజ్ సేమ్. numerators is different, denominators is same, are called like fraction. Next, unlike fraction. A fraction whose numerator and denominator different are called unlike fraction. ఇక్కడ మనకి న్యూమరేటర్స్ డినామినేటర్స్ రెండు డిఫరెంట్గా ఉండాలి. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండు డిఫరెంట్గా ఉంటే దట్ ఈస్ అన్లైక్ ఫ్రాక్షన్. ఎగ్జాంపుల్ 5 by 6, 7 by 5, 9 by 10, 4 by 9. These are called unlike fractions. Next, reciprocal fraction. If a by b is a fraction, then b by a is called reciprocal fraction. a by b అనేది ఒక
fraction, a by b is a fraction, then b by a, then b by a by b ఫ్రాక్షన్ అయితే b by a రెసిప్రోకల్, న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్గా చేంజ్ అవుతుంది. న్యూమరేటరు డినామినేటర్ ఇస్ న్యూమరేటర్, దట్ ఈస్ కాల్డ్ రెసిప్రోకల్, దట్ ఈస్ కాల్డ్ రెసిప్రోకల్. ఎగ్జాంపుల్ 2 by 5 ఈజ్ రెసిప్రోకల్ ఈజ్ 5 by 2. ఇక్కడ 2 by 5 అనేది ఒక ఫ్రాక్షన్ అయితే 5 by 2 ఈజ్ రెసిప్రోకల్, 5 by 2 ఈజ్ రెసిప్రోకల్. 20 by 10, 20 by 10 ఈజ్ రెసిప్రోకల్, 20 by 10 ఈజ్ రెసిప్రోకల్. దెన్ 10 by 20 ఈజ్ రెసిప్రోకల్. 20 by 10 ఈజ్ రెసిప్రోకల్ ఈజ్ 20 by 10 అనేది ఒక భిన్నం ఫ్రాక్షన్ అయితే 10 by 20 ఈజ్ రెసిప్రోకల్, 10 by 20 ఈజ్ రెసిప్రోకల్. నోట్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ద ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫ్రాక్షన్స్ ఈక్వల్ టు, ద ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫ్రాక్షన్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్. ఏవైనా రెండు ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు న్యూమరేటర్ మల్టిప్లై చేస్తాం, డినామినేటర్ మల్టిప్లై చేస్తాం. ఓన్లీ ఫ్రాక్షన్ మల్టిప్లికేషన్కి మాత్రమే ప్రోడక్ట్ ఇచ్చాడు. ద ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫ్రాక్షన్స్ ఈక్వల్ టు, ఏవైనా రెండు ఫ్రాక్షన్స్ ఇస్తే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మాత్రమే మల్టిప్లై చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ చూడండి. 5 by 6 into 2 by 7, 5 by 6 into 2 by 7. So product of numerator, product of denominator, 5 into 7 by 6 into 7, 5 into 7 by 6 into 7. ఒక్క నిమిషం. 5 by 6 into 2 by 7. ఇక్కడ మనకి 2 పడకుండా 7 పడిందమ్మా. ఇక్కడ 2 చేంజ్ చేసుకోండి, ఇది రాయొద్దు, ఇక్కడ నేను రాసేది మాత్రం రాయండి. 5 into 2 by 6 into 7, 5 2s are 10 by 5 2s are 10 by 6 7s are 42. క్యాన్సిలేషన్ అవుతుంది. 2 5s are 2 2s are 2 1s are, సో దట్ ఈక్వల్ టు 5 by 21. ఇక్కడ 2 ప్లేస్లో 7 పడింది, అది రాయొద్దు, ఇది రాయండి. 5 into 2 by 6 into 7, 5 2s are 10, 6 7s are 42, దట్ ఈక్వల్ టు 2 టేబుల్ తోటి క్యాన్సల్, 2 5s are 10, 2 2s are 2 1s are, సో 5 by 21, 5 by 21. ఎగ్జాంపుల్, రాజు used 3 1/2 liters of milk in the morning. Raju used 3 1/2 liters of milk in the morning and 2 1/2 liters of milk in the evening to prepare a tea in his hotel. What was the total quantity of milk he used? ఇక్కడ వచ్చేసి రాజు వచ్చేసి మార్నింగ్ 3 1/2 లీటర్స్ అండ్ ఈవినింగ్ 2 1/2 లీటర్స్ ఆఫ్ మిల్క్ టు ప్రిపేర్ ఎ టీ. ఇక్కడ వచ్చేసి టీకి 3 1/2 2 1/2 లీటర్స్ ఆఫ్ మిల్క్ ప్రిపేర్ హిస్ హోటల్ టీ. వాట్ వాస్ హీ టోటల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ హీ యూజ్డ్? మొత్తము ఉదయము కొన్ని లీటర్స్ తీసుకుంటున్నాడు, సాయంత్రం కొన్ని లీటర్ తీసుకుంటున్నాడు. అయితే ఉదయము సాయంత్రం కలిపి మొత్తం ఎన్ని లీటర్స్ క్వాంటిటీ, ఎన్ని లీటర్స్ పాలు టీకి యూజ్ చేస్తున్నాడో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఏ మిల్క్ వెన్
milk used in morning, milk used in the morning equal to 3 1 by 2. 3 1 by 2 is mixed fraction. Mixed fraction change into improper fraction. Denominator into numerator, denominator into whole number and plus numerator. ఇక్కడ మనకి డినామినేటర్ ఇంటూ హోల్ నెంబర్ 3 1 by 2, denominator into whole number plus 1 numerator. 2 3 ja 6 plus 1 7, 7 by 2. 3 2 ja 6 plus 1 7, 7 by 2 liters. Morning is 7 by 2 liters. Milk used in the evening 2 1 by 2 liters. Milk used in the evening 2 1 by 2 liters. 2 1 by 2 liters. 2 1 by 2 is a mixed fraction. Change into improper fraction. 2 2s are 4 plus 1 5, 5 by 2. 2 2s are 4, 4 plus 1 5, 5 by 2. So total quantity of milk he used in the hotel. Total quantity of milk he used in the hotel. So first morning liters is 7 2 by 2 liters, evening 5 by 2 liters. So 7 by 2 plus 5 by 2, 7 by 2 plus 5 by 2, 2 comma 2 LCM is 2, 2 comma 2 LCM is 2 1 ja 1 ja. So LCM is 2. 2 to how many time multiply 1 time అలా చేయొచ్చు. లేకుంటే డినామినేటర్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి డినామినేటర్స్ ఈస్ సేమ్ అండ్ న్యూమరేటర్స్ ఈస్ యాడ్. డినామినేటర్స్ సేమ్గా ఉంటే మనము న్యూమరేటర్స్ ఏం చేస్తామంటే యాడ్ చేసుకోవచ్చు. మనకి డినామినేటర్స్ ఈస్ ఈక్వల్ అండ్ న్యూమరేటర్స్ ఈస్ యాడ్. సో డినామినేటర్స్ ఏమున్నాయి కాబట్టి 2 7 plus 5 that equal to 7 plus 5 12, 12 by 2. 2 1 ja 2 6 ja, 2 1 ja 2, 2 6 ja 12. So morning and evening how many liters are? Total liters 6 liters. Total 6 liters. Next review exercise. Review exercise. First problem. Look at the fractions and fill in them in the table. 1 by 2, 5 by 3, 11 by 9, 23 by 25, 19 by 100, 99 by 100. So given the table, which is proper fraction, which is improper fraction. ఇక్కడ ఏది ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది, ఏది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది అయితే మళ్ళీ నెక్స్ట్ ఏమనంటే కన్వర్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఏదైతే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటుందో దాన్ని కన్వర్ట్గా మిక్స్డ్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయండి. నేను ఇక్కడ ఒక ప్రాపర్ రాశాను, ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్ రాశాను, ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ రాశాను. రిమైనింగ్ మీరు కంప్లీట్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి 1 by 2. 1 by 2 ఈజ్ ప్రాపర్ ఫ్రాక్షన్. Numerator is less than and denominator is greater than are called proper fraction. Next improper fraction 5 by 3. A fraction whose numerator is greater than and denominator is less than are called improper fraction. ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా చేంజ్ చేశాను. సో 5 divided by 3, 3 1 ja 3, remainder 2. So quotient is whole number, remainder is numerator and divisor is 3. So 1 2 by 3, 1 2 by 3 అలా రిమైనింగ్ ప్రాపర్ ఫ్రాక్షన్ రాయండి. ఏదైతే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటుందో దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయండి. మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసి ఈ టేబుల్ మొత్తం కంప్లీట్ చేయండి. Second Roman, write the following fraction
ఇన్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ మీన్స్ స్మాల్ టు బిగ్. ఇచ్చిన ఫ్రాక్షన్స్ని అసెండింగ్ ఆర్డర్లో రాయండి, స్మాల్ టు బిగ్ రాయండి. గివెన్ ద ఫ్రాక్షన్స్ అండ్ రైట్ డౌన్ ఇన్ స్మాల్ టు బిగ్. ఇక్కడ ఒకటి మాత్రమే కంప్లీట్ చేశాను, ఫస్ట్ వన్. సెకండ్ థర్డ్ మీరు కంప్లీట్ చేయండి. సో ఫస్ట్ వన్ 3/2, 5/2, 1/2, 7/2, 9/2. So here is first observe the denominators. Denominators is same. ఇక్కడ మనకి డినామినేటర్స్ అనేవి ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి అప్పుడు ఏమో న్యూమరేటర్స్ వచ్చేసి అసెండింగ్ ఆర్డర్ చెక్ చేసుకోవాలి. డినామినేటర్స్ సేమ్గా ఉంటే న్యూమరేటర్స్ విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ అండ్ విచ్ ఈస్ ద స్మాలెస్ట్, రైట్ అవుట్. సో అసెండింగ్ ఆర్డర్ 1/2, 3/2, 5/2, 9/2, 17/2. This is 1, 3, 5, 9, 7 is ascending order, small to big, but the denominators is same, 2, 2, 2. Next second one 6/5, 11/10, 19/5, 7/10, 5/10. That is also two denominators is equal, 5, 5 equal 10, 10, 10. That is also equal. So second problem and third problem, two problems complete your class work, only ascending order. Next third Roman, solve the following. 3/4 plus 7/4, 3/4 plus 7/4. So 4 ki 4 LCM is 4, 4 rents some equal ఉన్నాయి కాబట్టి LCM is 4. 4 how many time multiply? 1 time. 1 into numerator plus 3 plus 4 1 time multiply 1 into 7. So LCM is 4, 3 1 ja 3, 1 7 ja 7. So 3 plus 7, 10/4. 3 plus 7, 10/4. 2 table cancel, 2 2 ja 2 5 ja. So 5/2, 5/2. Next second one also 5/6 plus 7/12, 5/6 plus 7/12. So the 5, 6, 12 LCM is 12. 6, 12 LCM is 12. So 6, 12 how many time multiply? 2 times. 2 into 5 plus 6, 6 how many time multiply? 1 time. 1 into 7. LCM is 12. 2 5s are 10 plus 1 7 is 7. 10 plus 7, 17/12. 10 plus 7, 17/12. Next third problem, 1 7/8 minus 1/5. 1 7/8 minus 1/5. So 1 7/8 is a mixed fraction, change into improper fraction. 8 1s are 8, 8 plus 7, 15/8 minus 1/2. 8 5 LCM is 40. 8 5s are 40. So 8 40 how many time multiply? 5 times. 5 into 15 minus 5 40 how many time multiply? 8 times. 8 into 1. LCM is 40. 15 5s are 75 minus 8 1s are 8. So next 75 minus 8. 75 minus 8, 67. 75 minus 8, that equal to 67/40. 67/40. Answer is 67/40. Next last fourth one, 4 1/2 minus 3 1/3.
4 1 by 2 minus 3 1 by 3. Here is both two mixed fractions. Change into improper fraction. 2 4 are 8 plus 1 9 by 2 minus 3 3 are 9 plus 1 10 by 3. 2 comma 3 LCM is 6. 2 comma 3 LCM is 6. So 2 6 how many time multiply? 3 times. 3 into 9 minus 3 6 how many time multiply? 2 times. 2 into 10, that equal to LCM is 6. 3 9 are 20, 3 9 are 27 minus 2 10 are 20. 27 minus 20, 7 by 6. 27 minus 20, 7 by 6. Next, simplify the following. Simplify the following. Here is half means multiply. Half means multiply. So first problem, 1 by 4 of 3. 1 by 4 of 3. Here is 3 means 1 by 4 of 3 mean 3 by here is denominator is 1 meaning. Denominator is 1 meaning. So that's why 1 by 4 into 3 by 1. 1 by 4 into 3 by 1. Denominator is 1 meaning. So the product of two fractions is equal to product of numerator, product of denominator. That equal to 1 into 3 by 4 into 1. 1 into 3 by 4 into 1. 1 3 is 3, 4 1 is 4. So 3 by 4. 3 by 4. Next second one, 5 by 8 of 2 by 3. 5 by 8 of 2 by 3. Of means multiply symbol. 5 by 8 into 2 by 3. Product of two fractions equal to product of numerator by product of denominator. 2 into 5 by 8 into 3. 2 into 5 by 8 into 3. 5 2 are 10. 8 3 are 24. 5 2 are 10. 8 3 are 24. 2 table cancellation. 2 5 are 10. 2 1 are 2 2 are. So total 5 by 12. 15 by 4 into 2 1 by 7. 15 by 4 into 2 1 by 7. So 2 1 by 7 is improper fraction. 2 1 by 7 is mixed fraction. Change into improper fraction. 15 by 4 into 7 2s are 14 plus 1. 15 by 4. So numerator, denominator, denominator. 15 into 15 by 4 into 4. 15 into 15 by 4 into 4. 15 jar 225 by 4 jar 16. 15 jar 225 by 4 jar 16. Last problem, 3 1 by 3 into 2 by 5. Here is 2 both mixed fractions. Change into improper fraction. 3 3s are 9. 9 plus 1 10 by 3 into 2 5s are 10. 10 plus 2 12 by 5. So product of numerator, product of denominator. 10 into 12 by 3 into 5. 10 into 12 by 3 into 5. 5 1 ja 5 2 ja cancellation. 3 1 ja 3 4 ja. 2 into 4 by 1. 2 into 4 by 1. That equal to 2 4 jar 8 by 1. 8 by 1 unna ote. 8 only 8 unna ote. So complete class 1.